హలో గైస్, వెల్కమ్ టు మై ఫ్యాన్స్. ఈరోజు మనం మన ఛానల్ సోలో లెవెలింగ్ రాగ్నారాక్ మన అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు లాస్ట్ వీడియోలో ఏం జరిగిందో చూసేద్దాం. లాస్ట్ వీడియోలో సుహో మీద అటాక్ చేసిన మిస్ట్ని సుహో ఓడించలేక పారిపోతుంటే ఆ మిస్ట్ సుహో వెనక పడుతూ దారిలో ముగ్గురు అమ్మాయిలను చూసి వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళని చంపేస్తుంది. సుహో అది చూసి కోపంగా వెళ్ళి ఆ మిస్ట్ మీద అటాక్ చేస్తే ఆ మిస్ట్ తిరిగి సుహో మీద అటాక్ చేయడం వల్ల సుహో దారుణంగా గాయపడి కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు సుహోని సేవ్ చేయడానికి బెరు వచ్చి ఆ మిస్తో పాటు ప్రతి మిస్ని వేరే లెవెల్లో చంపి సుహో దగ్గరికి వస్తాడు. దాని తర్వాత సుహో బెరు ఎందుకు వచ్చాడు, బెరు ఎవరు, బెరుకి సుహోకి ఏం సంబంధం ఉంది అన్నది సుహో తెలుసుకొని వాళ్ళ అమ్మా నాన్నల్ని కలవడం కోసం బలంగా మారాలని షాడో డంజన్లోకి ఎంటర్ అవుతాడు. ఇక దాని తర్వాత ఏం జరిగిందో వీడియోలో చూసి తెలుసుకుందాం. చాప్టర్ స్టార్ట్ చేస్తే సుహో షాడో డంజన్లో ఉంటాడు. అప్పుడే సుహోకి సిస్టమ్ 4 hours సర్వై కమ్మని క్వాస్ట్ ఇస్తుంది. అది చూసి సుహో, నేను ఇక్కడ 4 hours సర్వై కావాలా, కాస్త జాగ్రత్తగా ఉండండి యంగ్ మోనార్క్ అని మాట్లాడుకుంటూ ఉండగా వెనక నుంచి ఒక గాబ్లిన్ సుహో మీద అటాక్ చేయబోతే అది సుహో గమనించి తన కాలుతో కిక్ చేస్తాడు. దాన్ని చూసి సుహో గాబ్లిన్ స్కాట్ అని చూస్తూ ఉండగా బెరు, గాబ్లిన్ స్కాట్ అంటే దాంతోపాటు ఇంకా గాబ్లిన్లు ఇక్కడ ఉండవచ్చు అని మాట్లాడుకుంటూ ఉండగా ఆ గాబ్లిన్ మిగిలిన గాబ్లిన్లకు సిగ్నల్ ఇవ్వబోతుంటే సుహో గమనించి ఫాస్ట్గా ఆపి, ఇతని నేమ్కి ఎటువంటి కలర్ లేదు, అంటే ఇతనిది నాది సేమ్ లెవెల్ లేదా అంతకంటే తక్కువ ఉండవచ్చు అని అనుకుంటూ ఉండగా ఆ గాబ్లిన్ సుహో మీద అటాక్ చేయబోతుంటే ఆ అటాక్ని సుహో ఆపి దాని వెపన్తో దాన్ని చంపి, నాకు ఇప్పుడు అర్థమైంది, నాకన్నా బలంగా ఉన్న వాళ్ళ నేమ్కి మాత్రమే కలర్ ఉంటుంది అని చూస్తుండగా అక్కడికి ఇంకో గాబ్లిన్ వచ్చి మిగిలిన గాబ్లిన్స్ని పిలుస్తుంది. అప్పుడు అక్కడికి చాలా గాబ్లిన్స్ వస్తాయి. అప్పుడు అది చూసి సుహో బెరుని హెల్ప్ అడిగితే బెరు, నాకు మీకు హెల్ప్ చేయాలనే ఉంది, కానీ షాడో మోనార్క్ ఇక్కడ నుంచి చాలా దూరంలో ఉన్నారు, దాని కారణంగా నేను మానాన్ని ఎక్కువగా యూజ్ చేయలేను, ఒకవేళ నేను ఈ ఫైట్లో జాయిన్ అయితే మీరేం నేర్చుకోలేరు, అంటే నువ్వు నాకు హెల్ప్ చేయలేవన్నమాట అని రూలర్ అథారిటీ వాడి ఆ యాక్స్ని తీసుకొని ఆ గాబ్లిన్ మీద అటాక్ చేసి, ఇదే అన్నమాట నా స్కిల్, నాకు కనిపించని హ్యాండ్ వాడుతున్న ఫీలింగ్ ఇస్తుంది అని అనుకుంటుండగా సుహో వెనక నుంచి ఒక యారో వస్తుంది. దాన్ని స్టైల్గా ఆపి ఆ యారోని వేసిన గాబ్లిన్ వైపు చూసి దాని యారోని తిరిగి దానికే ఇచ్చేస్తాడు. బెరు సుహోని చూసి ఇంప్రెస్ అయి ఉంటాడు. సుహోకి రూలర్ అథారిటీ స్కిల్ చిన్నప్పటి నుంచే ఉంటుంది. అందుకే జెన్వు సుహో స్కిల్స్ని సీల్ చేస్తుంటాడు. ఎందుకంటే రూలర్ అథారిటీ స్కిల్ ఏదైనా నాశనం చేసేందుకు వాడతారు. అప్పుడు సుహో ఆ గాబ్లిన్లను చంపుతూ డెవలప్ అవుతూ ఉంటాడు. అప్పుడే ఒక గాబ్లిన్ వెనక నుంచి సుహోని పొడి చేస్తుంది. సుహో దాన్ని ఒక గుద్దుగానే ఆ గాబ్లిన్ ఎగిరిపోతుంది. అప్పుడు అక్కడికి ఆ గాబ్లిన్ల బాస్ వస్తాడు. వాడిని చూసి సుహో తన కడుపులో ఉన్న కత్తి తీసి ఆ గాబ్లిన్ బాస్ వైపు విసురుతాడు. అది ఆ బాస్ కడుపులో దిగుతుంది. అప్పుడు అక్కడున్న గాబ్లిన్స్ సుహో మీద విరుచుకు పడుతుంటే సుహో వాటిని చంపుకుంటూ వెళ్ళి ఆ బాస్ మీద అటాక్ చేస్తాడు. దాని తర్వాత అన్ని గాబ్లిన్స్ని చంపి డెవలప్ అయ్యి కారు మీద కూర్చోన్న సుహోని చూస్తాం. అప్పుడే సుహోకి ఇచ్చిన క్వాస్ట్ కూడా కంప్లీట్ అయ్యి ఉంటుంది. ఆ ఫైట్ని చూసిన బెరు, అద్భుతంగా ఫైట్ చేశారు యంగ్ మోనార్క్, ఇక ఆపు, హెల్ప్ చేయమంటే చేయలేదు కానీ అని మాట్లాడుకుంటూ ఉండగా క్వాస్ట్ కంప్లీట్ అయినందుకు సుహోకి ఒక రివార్డ్ వస్తుంది. ఆ రివార్డ్ షాడో ఎక్స్ట్రాక్షన్ రూయిన్ స్టోన్. సుహో దాన్ని చూసి, దాన్ని నేను యూజ్ చేసి షాడోని ఎక్స్ట్రాక్ట్ చేయగలనా? యంగ్ మోనార్క్ షాడో ఎక్స్ట్రాక్షన్ని పొందారు. దాని తర్వాత సుహో ఆ రూయిన్ స్టోన్ని చేతిలో తీసుకొని దాన్ని విరగొట్టి షాడో ఎక్స్ట్రాక్షన్ స్కిల్ని పొందుతాడు. అప్పుడు సిస్టమ్ షాడోని ఎక్స్ట్రాక్ట్ చేయమంటే సుహో, నేను షాడోని తయారు చేయగలనా అని చూస్తూ ఉంటే బెరు షాడో ఎక్స్ట్రాక్షన్ గురించి అర్థమయ్యేలా చెబుతాడు. అప్పుడు సుహో, అంటే నేను షాడోని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే దాన్ని ఓడించుండాలి, అలాగైతే నాకన్నా బలంగా ఉన్నదాన్ని నేను కంట్రోల్ చేయలేను అని అనుకుంటూ షాడోని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు సిస్టమ్ ఒక కమాండ్ అడుగుతుంది. అప్పుడు సుహో బాగా ఆలోచించి రైజ్ అని అనగానే ఆ గాబ్లిన్స్ అన్ని సుహో షాడోస్గా మారతాయి. అప్పుడు సుహో, అంటే ఇదేనా షాడో ఎక్స్ట్రాక్షన్, నిజానికి బ్రతికి ఉన్నప్పటికంటే షాడోలా మారినప్పుడే వాళ్ళు చాలా బలహీనంగా ఉంటారు, వీళ్ళు అలాగే పొట్టిగా ఉన్నారు, అవును వీళ్ళు ఎంత బలహీనంగా ఉంటారంటావు, కొంచెం, అలాగైతే ఇక్కడ అవి తర్వాత రోజు మాయమవుతాయని ఉంది, అది సాధ్యం కాదు, నీ షాడో స్కిల్కి ఏమైనా స్టోరేజ్ ఉందా, నాకేం తెలుసు, ఇది నిజంగానే మంచి స్కిల్, అద్భుతమైన స్కిల్, నాకు అర్థమైంది బెరు, ఏడవడం ఆపు అని మాట్లాడుతూ ఉండగా సుహో కడుపు ఆకలికి అరుస్తుంటుంది. అప్పుడు సుహో బెరు ఎలా అయితే డంజన్లోకి వచ్చారో అలానే డంజన్కి వాడి ఫుడ్ తినడానికి బయటికి వెళ్తారు. దాని తర్వాత ఫుడ్ తింటున్న సుహోని చూస్తాం. హాస్పిటల్ ఫుడ్ బాగుందని ఒక పట్టు పడుతుంటాడు. పక్క నుంచి బెరు, యంగ్ మోనార్క్
ఇప్పుడు మీరు ఏం చేయాలో నేను చెబుతా. మనం మొత్తం చేయాల్సినవి 3 మిషన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది ఎర్త్ని ప్రొటెక్ట్ చేసేందుకు అవుటర్ స్పేస్ నుంచి వస్తున్న మాస్టర్స్ని ఆపాలి. అంటే నేను డంజన్లోకి ఎంటర్ అయ్యి మాస్టర్స్ని వేటాడి చంపాలి, అంతేనా? అవును, మాస్టర్స్ని వేటాడే కొద్దీ మీరు స్ట్రాంగ్, అలాగే డెవలప్ అవుతారు. అప్పుడు షాడో మోనార్కులా ఈ భూమిని సేవ్ చేయాలి. సెకండ్, మీరు మిస్ హీనా ఎక్కడుందో కనుక్కోవాలి. అమ్మాయి ఎక్కడుందో కనుక్కోవడానికి ఏదైనా మార్గం ఉందా? మీరు మాస్టర్స్ని వేటాడుతున్నప్పుడు ఏదో ఒక క్లూ దొరికేందుకు ఛాన్స్ ఉంది. అంటే నేను డంజన్స్లోకి వెళ్ళి తీరాలి. ఇక థర్డ్ మిషన్, ఇది చాలా ఇంపార్టెంట్. అది నా పవర్స్ని తిరిగి తేవాలి. నేను నమ్మలేకున్నా, నేను కేవలం ప్రైవేట్ గ్రేడ్ మాత్రమే. నేను నా ఫుల్ పవర్ని నేను మీకు చూపించాలనుకుంటున్నా యంగ్ మోనార్క్. నీకు నీ పవర్స్ తిరిగి రావాలంటే ఏం చేయాలి? నేను ఎవరి మానానైనా యూజ్ చేయగలను, అలాగే వాళ్ళ మెమోరీస్ని పొందగలను. దీనికోసం నేను ఎవరినైనా తినాలి. దీనిని నేను షాడోగా మారకముందు చేసేవాడిని, కానీ ఇప్పుడు తప్పదు. మోనార్క్ నాకు చాలా దూరంలో ఉన్నారు. తన నుంచి నాకు ఎటువంటి మానా రావడం లేదు. దానికి కూడా డంజన్లోకి ఎంటర్ కావాలంటే లైసెన్స్ ఉండాలని అంటోరే అసోసియేషన్కి వెళ్తాడు. దాని తర్వాత సుహో ఏ ర్యాంక్ వస్తుందబ్బా, నాకేమైనా ఎస్ ర్యాంక్ ఏమైనా వస్తే ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే అక్కడికి ఒక అమ్మాయి సుహో లైసెన్స్ పట్టుకొని వస్తుంది. నీ లెవెల్ 46, నువ్వు ఈ ర్యాంక్ అవేకనర్వి. దాని తర్వాత సుహో అండర్ అసోసియేషన్ నుంచి బయటకు వస్తాడు. అప్పుడు బెరు, నాకు తెలిసి అండర్ ర్యాంక్ మ్యాజిక్ లెవెల్ మీద ఆధారపడి ఉంటుంది. మీ ర్యాంకు చాలా తక్కువ, అంటే మీరు మీ బలం మీద ఫోకస్ పెట్టినట్లున్నారు. నన్ను నువ్వు ఓదార్చాల్సిన అవసరం లేదు. నాలాంటి ఈ ర్యాంక్ వ్యక్తి ఈ భూమిని ప్రొటెక్ట్ చేయగలడా? కానీ మీరు మీ లెవెల్ని పెంచుకోగలరు. నాకు తెలిసి నాలాంటి ఈ ర్యాంక్ అంటర్ని రైట్లకు తీసుకెళ్లడం తక్కువగానే జరుగుతుంది. ఒక దారి ఉంది అని డంజన్లను రైడ్ చేసి వచ్చే స్ట్రైక్ స్క్వాడ్లకు హీలింగ్ టీమ్గా లేదా మైనింగ్ టీమ్గా వెళ్ళాలని అనుకుంటాడు. దాని తర్వాత మైనింగ్ చేస్తున్న కొంతమందిని చూస్తాం. అక్కడే సుహో కూడా ఉంటాడు. సుహో మైనింగ్ టీంలో జాయిన్ అయ్యాడు. అప్పుడు సుహో, నన్ను ఇక్కడికి పిలిచినందుకు థ్యాంక్ యూ. నేను ఇంతకు ముందుగానే అవేకన్ అయ్యా. అలాగే నాకు తెలిసిన ఏకైక అవేకనర్ మీరే. అంటే ఆ అవేకన్ ఎవరో చూస్తాం. అది ఎవరో కాదు, మన టీచర్. తన పేరు లిమ్ డాంగ్యూన్. మనం టీచర్ అని పిలుచుకుందాం. అప్పుడు సుహో మైండ్ చేస్తూ టీచర్కి థ్యాంక్స్ చెబుతుంటే టీచర్, సుహో, యూనివర్సిటీలో జరిగిన దానికి నన్ను క్షమించు. అక్కడున్న ఒకే ఒక అవేకనర్ని నేను మాత్రమే. నాకు భయం వేసి అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. నన్ను క్షమించు, నేను ఏం చేయలేకపోయా. కాస్త తలపైకెత్తుతారా? మీరు నాలాగే ఈ ర్యాంక్ అవేకనర్. మళ్ళాంటి ఈ ర్యాంక్ అవేకనర్కి హంటర్ అసోసియేషన్ మ్యాజిక్ బీస్ట్లు కనపరిచినప్పుడు పారిపోమని అడ్వైజ్ ఇచ్చింది. మీరు అదే చేశారు, అంతే కదా? నువ్వు ఈ ర్యాంకా? అవును, నా మానా లెవెల్ 46 ఉంది. అది ఈ ర్యాంకు కన్నా తక్కువే. నీ మానా లెవెల్ నాకన్నా తక్కువగా ఉందా? అది సాధ్యం కాదు అని అనుకుంటాడు. నిజానికి సుహో ఆ సి ర్యాంక్ మిస్ట్తో ఫైట్ చేయడం టీచర్ చూసుంటాడు. తనేమైనా భ్రమపడ్డాడేమో అని ఆలోచించి, ఏదేమైనా ఒక ఈ ర్యాంక్ హంటర్ అలాంటి మ్యాజిక్ బీస్ట్ నుంచి తప్పించుకొని రావడం చాలా అద్భుతమైన విషయమే. నిజంగానే యంగ్ మోనార్క్ అసాధారణమైన వ్యక్తి. అంటే టీచర్ ఒక్కసారిగా బెరూని చూసి భయంతో మ్యాజిక్ బీస్ట్ అని కింద పడిపోతే సుహో బెరూతో, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? మీరు ప్రస్తుతానికి చాలా బలహీనంగా ఉన్నారు, అందుకే నేను మీ వెనక ఉంటూ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటా. ఏం జరుగుతుంది? నువ్వు దాన్ని సమన్ చేశావా? అలాంటిదే. చాలామంది ఈ ర్యాంక్ హంటర్లకు ఎటువంటి స్కిల్స్ లేవు. నువ్వు చాలా లక్కీ. నీ వల్లే నాకు రన్నింగ్ స్కిల్ ఉందని తెలిసింది. ఓ, అందుకేనా నువ్వు ఎక్కడి నుంచైనా బాగా త్వరగా పారిపోగలుగుతున్నావు అని అంటే టీచర్ షాడ్ అయిపోతాడు. అప్పుడు సుహో వెనక్కి తిరిగి, షాడో డంజన్లోకి కాకుండా వేరే డంజన్లోకి రావడం ఇదే నా ఫస్ట్ టైం అని అనుకుంటాడు. దాని తర్వాత డంజన్ లోపల వుల్ఫ్ బీస్ట్లను చంపి చూస్తున్న హంటర్స్ని చూస్తాము. ఆ డంజన్లో వుల్ఫ్ మ్యాజిక్ బీస్ట్లు తప్ప ఏం లేవని, ఎసెన్స్ స్టోన్స్ కోసమన్నా కష్టపడక తప్పదని, చివరి వరకు ఉంటే ఏదన్నా రావచ్చేమో అని అనుకుంటుండగా వాళ్ళకి ఒక సైడున ఒక దారి కనిపిస్తుంది. అక్కడ లోపల బ్రిడ్జ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. ఆ హంటర్స్ లోపలికి వెళ్ళగానే ఆ ప్లేస్లో ఏమన్నా రూయిన్ స్టోన్స్ ఉన్నాయేమో అని వెతుకుతుంటారు. మళ్ళీ మధ్యలో బ్యాకప్ని పిలిస్తే మంచిదేమో అని అనుకుంటారు, ఎందుకంటే అక్కడ ఎటువంటి మ్యాజిక్ బీస్ట్లు కనిపించవు. అలాగే ఆ ప్లేస్లో చూస్తూ ఉండగా వాళ్ళకి ఒక స్క్వాడ్ కనిపిస్తుంది. దాన్ని చూసి అది బాస్ మాస్టర్కి చెందిందేమో అని మాట్లాడుకొని, అసలు ఈ వెపన్ ఏంటి, దీన్ని తీసుకుంటే ఏదైనా జాక్పాట్ తగులుతుందా,
లేదా ఇదేమన్నా ట్రాపా అని అనుకుంటుండగా ఒక వ్యక్తి వచ్చి, వెనక్కి వెళ్ళండి, దాన్ని నేను తీస్తా. ఆగు కిమ్ యున్ జిన్, అది ఏదైనా ట్రాప్ అయి ఉండవచ్చు. ఏం పర్వాలేదు, నాది సి ర్యాంక్, ఏదైనా ప్రాబ్లం అయితే నేను చూసుకుంటా అని ఆ స్క్వాడ్ తీయబోతుంటే అతను ఏదో వుల్ఫ్ నోట్లో ఉన్నట్టు ఫీల్ అవుతాడు. అప్పుడు ఆ వుల్ఫ్ నోరు మూస్తుంది. అప్పుడే కొన్ని కళ్ళని చూస్తాం. అప్పుడు ఆ వ్యక్తి స్క్వాడ్ పట్టుకొని నిల్చొని ఉంటే పక్క నుంచి ఎటువంటి ట్రాప్ లేదు కిమ్ అని పిలిస్తే అతను ఎంత ధైర్యం అని కళ్ళు మూసి తెరిచేలోగా ఆ అంటని చంపేస్తాడు. అక్కడే ఉన్న మిగతా అంటలు ఆ కిమ్ వైపు భయంతో చూస్తుంటారు. అప్పుడు ఆ కిమ్ వాళ్ళతో, ఫాంగ్ మోనార్క్ స్క్వాడ్ని కోరుకునే ధైర్యం ఎవరికి ఉంది అని అంటాడు. ఓకే గాయ్స్, ఇక్కడితో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నా. ఇక నెక్స్ట్ వీడియోలో సుహో అలాగే ఈ హంటర్ ఇద్దరు ఒకే డంజన్లోనే ఉన్నారు. ఇద్దరికి ఫైట్ జరగబోతుందా, ఇద్దరిలో ఎవరు విన్ అవుతారు, ఆ ఫైట్లో ఏం జరిగింది అన్నది నెక్స్ట్ వీడియోస్లో చూసి తెలుసుకుందాం. ఇక వెళ్తూ మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఇక ఉంటా మరి, బాయ్ అండ్ టేక్ కేర్.